హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం అయితే మంచి అప్డేట్ని తీసుకొచ్చాను. అదేంటంటే తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసినటువంటి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల గురించి అయితే అసలు ఫిలిమ్స్ పరీక్ష ఎప్పుడు ఉంటుంది, ఆన్లైన్ ఉంటుందా, ఆఫ్లైన్ ఉంటుందా, కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, అసలు ఈ రాత పరీక్ష ఎప్పుడు ఉంటుంది, దాని రిజల్ట్స్ ఏంది, దాని గురించి అయితే పూర్తి వివరాలు మీకు అందించబోతున్నాను ఈ వీడియో. కాబట్టి ప్రతి ఒక్కరు మా ఛానల్ని ఇప్పటివరకు అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే ప్రతి ఒక్కరికి అందాలి. ప్రతి ఒక్కరికి అందితే వాళ్ళ జీవితానికి ప్లస్ వాళ్ళు అసలు గ్రూప్ 1 ఎప్పుడు ఉంటుంది, ఇది ఎంతమంది అప్లై చేశారు, దీనికి ఏంది కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, అసలు దీన్ని ఆన్లైన్లో రాయాలన్నా ఆఫ్లైన్లో రాయాలన్నా, ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం చూసుకున్నట్టయితే టీఎస్పీఎస్సీ తాజా అప్డేట్స్ ప్రకారం అయితే దాదాపు 563 ఉద్యోగాలు అయితే గ్రూప్ 1 పోస్టులు అయితే రిలీజ్ చేసింది. అయితే అది మనకి ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ వచ్చింది. కానీ దీన్ని ఆన్లైన్లో చేస్తారా ఆఫ్లైన్లో చేస్తారా అని అయితే నోటిఫికేషన్లు అయితే ఇవ్వలేదు. అయితే మనం చూసుకున్న తాజా పరిణామాల ప్రకారం అయితే దాదాపు ఇప్పటివరకు అయితే 4,30,000 మంది పైగా అప్లై చేసుకున్నారని తెలుస్తున్నది. కాబట్టి ఇంతమందిని మనం ఒకేసారి చేయలేం. కాబట్టి టీఎస్పీఎస్సీ కమిషనర్ ఏం తెలియజేశారంటే గ్రూప్ 1 పరీక్షను అయితే 4,33,000 మంది పైగా అప్లై చేశారు. కాబట్టి ఇది ఆన్లైన్లో చాలా కష్టమైంది. కాబట్టి ఆఫ్లైన్లో ఓఎంఆర్ షీట్ పద్ధతిలో మనం చేయాలి. ఇలా చేసినట్టయితే మనకి ఇబ్బంది ఉండదని అయితే అనుకొని దాన్ని ఈరోజు క్లియర్గా అయితే బయటికి అనౌన్స్ చేశారు. ఇది ఆఫ్లైన్లో ఉంటుంది ఎగ్జామ్, ఓఎంఆర్ షీట్ బేస్డ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి, ఓఎంఆర్ షీట్ బేస్లో ఉంటుంది. దీనికైతే జూన్ 9న ఫిలిమ్స్ పరీక్ష నిర్వహించడానికి అయితే ప్రభుత్వం టీఎస్పీఎస్సీ చైర్మన్ అయితే తెలియజేశారు. జూన్ 9న అయితే ఇది రాత పరీక్ష అయితే ఉంటుంది. దీనికి ఓఎంఆర్ షీట్ బేస్డ్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అయితే డాట్లు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి బబుల్స్ అనేది కరెక్ట్గా చేసినట్టయితేనే మీకు మార్క్స్ అనేవి పరిగణలోకి వస్తాయి. కాబట్టి అది గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు. ఒకవేళ బబుల్ ఆఫ్ చేసినా, బబుల్ బయటికి వచ్చినా కానీ మీరు క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ ఉండదు. దాదాపు 563 పోస్టులకి అయితే దగ్గర 4 లక్షల మంది పోటీ పడుతారు. కాబట్టి మీరు ఎంతగానో చదవాలి, ఏ విధంగా చేయాలనేది అయితే మీరు క్లారిటీగా ఉండాలి ప్రతి ఒక్కరు. అయితే దీనిలో భాగంగా మనం చూసుకున్నట్టయితే ఇది ఆఫ్లైన్లో ఉంటుంది, జూన్ 9న ఉంటుంది. అయితే దీన్ని మొత్తం 33 జిల్లాలలో అయితే నిర్వహించబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి, మీకు పరీక్ష హాల్ టికెట్ అనేది అయితే ఎగ్జామ్ ఉన్న వారం ముందు అయితే హాల్ టికెట్ మీకు ఆన్లైన్లో నెట్లో ఉంచబడుతుంది. కాబట్టి ఆ లింక్ కూడా మేము త్వరలో మీకు పంపిస్తాము. మళ్ళీ ఎగ్జామ్స్ టైంలో లింక్ కూడా మేము డిస్క్రిప్షన్లోకి పంపిస్తాము. అయితే మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు దీనికైతే గట్టిగా ప్రిపేర్ అవ్వాలి కంపల్సరీ. మనకున్న ఈ తక్కువ టైంలో గ్రూప్ 1 కొట్టాలంటే మనకు చాలా తక్కువ టైం. ప్రతి ఒక్కళ్ళు అయితే దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. అయితే ఇది ఫిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళని అయితే కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. ఆ తర్వాత మెయిన్స్కి అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అయితే గట్టిగా కష్టపడాలి. మెయిన్స్ ఎగ్జామ్ అయితే మనకి అక్టోబర్లో ఉన్నది. అక్టోబర్ 21కి పెట్టాలని చూస్తారు. కాబట్టి జూన్లో మనం ఫిలిమ్స్ క్వాలిఫై అయినామంటే అక్టోబర్ మనం 21 చేస్తారు. ఇది దాదాపు 33 జిల్లాలలో ఉంటుంది ఎగ్జామ్ సెంటర్స్. ఆఫ్లైన్లో ఉంటుంది. దీన్ని కూడా చాలా పకడ్బందీగా చేయాలి, ఎలాంటి పొరపాట్లు జరగకూడదు అని అయితే నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వంతో పాటు కమిషనర్ కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని అయితే టీఎస్పీసీ గ్రూప్ 1 ఎగ్జామ్స్ అయితే గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ప్రతి ఒక్కరు ప్రిపేర్ అయిన వాళ్ళకే కోచింగ్లు తీసుకోండి. తక్కువ టైం ఉంది కాబట్టి ఎలా స్ట్రాటజీ ప్రకారం వెళ్ళండి. 4 లక్షల మంది అప్లై చేశారు. కాబట్టి ఇలాంటి జాబ్ కొట్టినట్టయితే మీకు మీ ఫ్యామిలీకి అయితే మంచి అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో. కాబట్టి ప్రతి ఒక్కరు అయితే గట్టిగా ప్రిపేర్ అయ్యండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.